రాష్ట్రంలోనే మొట్టమొదటి మహిళా పోలీస్ కమాండోల బృందం కరీంనగర్ కమిషనరేట్లో ఆవిర్భవించింది. 43 మంది మహిళా పోలీసులకు ఇజ్రాయెల్ తరహా యుద్ధ తంత్రంలో శిక్షణ ఇచ్చారు. రాష్ట్రంలో ఇక్కడ లేని విధంగా తమకు ఇలాంటి శిక్షణ ఇప్పించడం గర్వంగా ఉందని మహిళా కమాండోలు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ తరహా యుద్ధతంత్ర కళ క్రావ్ మగాలో శిక్షణ కేవలం పురుషులకు మాత్రమే ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఎంతో కష్టమైన ఈ శిక్షణ ఇవ్వడం కరీంనగర్ కమిషనరేట్ తోనే ప్రారంభమైంది. వాస్తవానికి మహిళా పోలీస్ సిబ్బంది కొరత ఉన్న కారణంగా ఆందోళనలు, ధర్నాల సందర్భంలో ఆందోళన చేస్తున్న వారిని అదుపు చేయడం కష్టతరంగా మారింది. ఈ క్రమంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి మహిళా పోలీసులకు కూడా ఇజ్రాయెల్ తరహా యుద్ధతంత్ర కళలో శిక్షణ ఇవ్వాలనే ప్రతిపాదనను అమలు చేశారు. తొలుత 80 మంది మహిళా పోలీస్ సిబ్బందికి శారీరకంగా దృఢంగా ఉండేందుకు అవసరమైన శిక్షణ 15 రోజుల పాటు కల్పించారు. ఆ తర్వాత అందులో నుంచి చురుకైన 43 మందిని ఎంపిక చేసి ఇజ్రాయెల్ తరహా కఠినమైన క్రావ్ మగా శిక్షణ 4 రోజుల పాటు ఇప్పించారు. ఎంతో కఠినమైన ఈ శిక్షణతో ఎలాంటి ఆయుధం చేతిలో లేనప్పటికీ దుండగులను, ఉగ్రవాదులను అదుపులో తీసుకోవటం, అనుమానాస్పద వ్యక్తులను ఎలా అరెస్టు చేయాలో కూడా శిక్షణ పొందేలా చర్యలు తీసుకున్నారు. ఈ క్రావ్ మగా ట్రైనింగ్ అనేది అసలు వాస్తవానికి కష్టం, కానీ మేము ఎందులోనైనా తక్కువ కాదు, అన్నిట్లలో మేము కూడా ముందుంటాం అనే ఉద్దేశంతో ఎంత కష్టమైనా సరే మేము సాధిస్తామని 1 మంత్ ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు మేము చాలా కష్టపడ్డాం, ట్రైనింగ్ నేర్చుకున్నాం. సస్పెక్ట్ అంటే ఒక సస్పెక్ట్ పర్సన్ మన దగ్గర ఉన్నప్పుడు మన దగ్గర ఎలాంటి వెపన్స్ లేకుండా కానీ బేర్ హ్యాండ్స్ అతన్ని ఎలా గ్రిప్లో తీసుకోవాలి, ఏ విధంగా అరెస్ట్ చేయాలి, తనను ఏ విధంగా మనం అదుపులోకి తీసుకోవాలనేది నేర్చుకున్నాం ఇక్కడ. అదేవిధంగా మా ఫిజికల్గా కానీ ఫిట్నెస్గా కానీ మేము చాలా బాగున్నాం. అతి కష్టమైన ట్రైనింగ్ అయినా మేము లేడీస్ చేయగలుగుతామని మా తెలంగాణ స్టేట్లో మొట్టమొదటిసారిగా కరీంనగర్లో మా సిపి సార్ గారు పెట్టడం మాకు చాలా గర్వంగా ఉంది సార్. ఈ శిక్షణ వల్ల మా యొక్క ఆరోగ్యం కానీ ప్లస్ మాది మేము దృఢంగా ఉండగలము. ప్లస్ మా దగ్గర ఎలాంటి ఆయుధాలు లేనప్పుడు ఎక్కడైనా ధర్నా జరిగినా ఏమైనా జరిగినా మాకు చెప్పిన టిప్స్ వల్ల ఈజీగా కంట్రోల్ చేసుకోగలుగుతుంది. కఠినమైన ఇజ్రాయెల్ యుద్ధతంత్రకల శిక్షణలో రాణించిన మహిళా రక్షక భటులను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. 4 రోజుల పాటు ఎలాంటి శిక్షణ పొందారో కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో డీఐజీ ప్రమోద్ స్వయంగా పరిశీలించారు. మా కమిషనర్ ఉన్నటువంటి తక్కువ మంది మహిళా సిబ్బంది వారు చాలా టఫ్ డ్యూటీస్ చేయవలసినటువంటి సందర్భాలు చాలా వస్తున్నాయి. ముఖ్యంగా పండుగల సందర్భంగా వచ్చేటువంటి బందోబస్తులు కానీ, లా అండ్ ఆర్డర్ ఎడ్యుకేషన్ సందర్భంగా వచ్చేటువంటి బందోబస్తులు కానీ, విఐపీ జ్యూరీస్ కానీ, ఇటువంటి చాలా సందర్భాల్లో తక్కువ మంది పోలీస్ సిబ్బంది, మహిళా సిబ్బంది ఉండడం వలన వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా సందర్భాల్లో గాయపడడం కూడా జరిగింది. మరి దీన్ని ఓవర్కమ్ చేయడానికి మా మహిళా పోలీస్ సిబ్బందికి మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఈ క్రావ్ మగా కమాండో ట్రైనింగ్ని మేము ఇవ్వడం జరిగింది. ఈ క్రావ్ మగా ట్రైనింగు శిక్షణ పొందినటువంటి ఈ మహిళా పోలీసులు ఏ సిచ్యువేషన్ అయినా చాలా ధైర్యంగా ఎదుర్కొని మరి తమను తాము రక్షించుకోవడంతో పాటు మరి ఆపద ఉన్నటువంటి మహిళలు కూడా వాళ్ళ రక్షణ కల్పించేటువంటి ఈ మనోధైర్యాన్ని ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ ద్వారా వారికి పొందడం జరుగుతుంది. మరి ఇటువంటి మొట్టమొదటి మహిళా కమాండో ఫోర్స్ను తయారు చేసినందుకు నిజంగా కరీంనగర్ పోలీసులకు చాలా సంతోషంగా ఉంది. తొలి విడతలో 43 మందికి శిక్షణ ఇచ్చినప్పటికీ ఆసక్తి కలవారు ముందుకు వస్తే మరికొంతమందికి ఇలాంటి శిక్షణ ఇవ్వడానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు అధికారులు వివరించారు.